హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్న వేళ ప్రత్యర్థులపై వ్యూహాత్మకమైన ప్లాన్లు అయితే వేస్తున్నాయి. దీనికి సంబంధించి ఏపీ బీజేపీ కొత్త ప్లాన్ అయితే రచిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎవరికి ఎన్ని సీట్లు, ఎక్కడ పోటీ అనే అంశాలు 2 రోజుల్లో తేలిపోతాయని అన్నారు. ఇక మేనిఫెస్టో తయారీ కోసం కసరత్తు ప్రారంభించిన ఏపీ బీజేపీ ఇందుకోసం వినూత్న పద్ధతిని అనుసరిస్తోంది. ప్రచార రథాలకు 2 బాక్సులు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో పడింది. ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తు ఖరారు కావడంతో ఏపీ బీజేపీ ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. ఇప్పటి వరకు పొత్తులు ఉంటాయా లేదా ఒంటరి పోరా అనే సందేహంలో కొట్టుమిట్టాడిన ఏపీ బీజేపీ నేతలు ఇక విజయమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఓవైపు కూటమిలోని ఇతర పార్టీలను సమన్వయం చేసుకుంటూనే తమదైన గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పురంధరేశ్వరి మేనిఫెస్టో రూపకల్పన కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. మేనిఫెస్టో తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్లు దగ్గుపాటి పురంధరేశ్వరి తెలిపారు. ప్రచార రథాల్లో ప్రజల అభిప్రాయ సేకరణ పత్రాలను బాక్స్లో ఉంచుతామని పురంధరేశ్వరి తెలిపారు. ప్రచార రథాలలో 2 బాక్సులు ఉంటాయి. ఒక బాక్స్లో కేంద్రం నుంచి మీరేమి ఆశిస్తున్నారో అభిప్రాయాలు సేకరిస్తాం. మరో బాక్స్లో రాష్ట్రం కోసం ఏం కావాలో అభిప్రాయాలు సేకరిస్తాం. 1 కోటి మంది నుంచి అభిప్రాయాలు సేకరించడమే లక్ష్యం. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుని మేనిఫెస్టోలో చేరుస్తాం అని పురంధరేశ్వరి వివరించారు. జాతీయ స్థాయి మేనిఫెస్టో, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి విడివిడిగా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామన్న పురంధరేశ్వరి ఏపీ వ్యాప్తంగా 45,000 కుటుంబాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపైన పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి టీడీపీతో పొత్తు ఖరారైందని, ఎన్ని సీట్లు, ఎక్కడ నుంచి పోటీ అనేది 2 రోజుల్లో తేలిపోతుందని కూడా చెప్పారు. ఇక దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసమే పొత్తులన్న పురంధరేశ్వరి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందన్నారు. అంతటి రాముడే ఉడత సహాయం తీసుకున్నారన్న పురంధరేశ్వరి, రాముడు అంతటి వాడు సహకారం తీసుకోగా బీజేపీ తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. చూశారు కదా, ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్న వేళ ఏపీ బీజేపీ ఈ రకమైన కొత్త ప్లాన్ తోటైతే ఇక ముందుకు సాగబోతోంది. దీనికి సంబంధించి ప్రచార రథానికైతే ముందు 2 బాక్సులను అయితే ప్రవేశపెట్టబోతోంది. ఇందులో భాగంగా ఒకటైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అదేవిధంగా కేంద్ర స్థాయి నుంచి ఏ విధమైన అభివృద్ధిని, పథకాలను కోరుకుంటున్నారో దీనిలో ఈ విధమైన బాక్సులలో అయితే ప్రజలందరూ తమ కీలక నిర్ణయాలని తెలియచేయాలంటూ కూడా ఈ పురంధరేశ్వరి గారు అయితే తెలియచేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఒక కొత్త వ్యూహాత్మకమైన ప్లాన్ తోటైతే ప్రచార రథాన్ని రూపొందించి ముందుకు సాగిపోతున్న నేపథ్యంలో ఇక ప్రత్యర్థులైతే ఏ విధమైన వ్యూహాత్మకమైన ప్లాన్లతో ముందుకు వస్తారన్నది అయితే చూడాల్సి ఉంది.